బంట్వారం మండలం కల్కంద గ్రామానికి చెందిన సత్యనారాయణ ఒక వ్యక్తి తను ఒక పని నిమిత్తం తాండూరు పట్టణానికి వచ్చేసి ఇందిరా చౌక్ దగ్గర మినారిటీ దాని ముందట తన స్ప్లెండర్ ప్లస్ బైక్ని పార్క్ చేసి అతను హోటల్ లోపలికి వెళ్ళేసి వచ్చాడు. పోయేసరికి అతని బైక్ దొంగతనం జరిగింది అని చెప్పి మనకి తాండూరు పట్టణంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అట్లా అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ తర్వాత ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో విలియమూన్ చౌరస్తా దగ్గర మన ఎస్ఐ కాశీనాథ్ అండ్ సిబ్బంది వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు వంశీకృష్ణ గౌడ్ అండ్ మరియు బొడ్డే చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులు ఆ స్ప్లెండర్ ప్లస్ వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తుంటే అతను ఆపి చెక్ చేయడం జరిగింది. ఆ వెహికల్ యొక్క పత్రాలు లేవు, దానికి ఓనర్షిప్ పర్టికులర్స్ ఇవ్వడం వాళ్ళు లేదు. దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేయడం వల్ల వాళ్ళు ఈ బండిని దొంగతనం చేసినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళని విచారించగా తెలిసిందేమంటే వాళ్ళు ఇది బైక్తో కాకుండా ఇంకా ఐదు బైకులు, టోటల్గా 6 బైకులను వాళ్ళు దొంగతనం చేసినట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. ఈ 6 బైక్స్లో 2 బైక్స్ యాలాల్ పోలీసులకు సంబంధించి నమోదైనాయి. ఒకటి హీరో హోండా స్ప్లెండరు, ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వెహికల్, ఇది కాకుండా తాండూరు పట్టణానికి సంబంధించిన ఒక వెహికల్, ఇది కాకుండా వికారాబాద్ టౌన్కి సంబంధించి ఒక వెహికల్ ఉంది. మరో 2 వెహికల్స్ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో నుంచి దొంగతనం చేసినామని చెప్పినారు. ఆ వెహికల్ యొక్క ఇంకా ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ కేసుకు సంబంధించినది ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సింది. ఈ 6 బైక్స్ని మనం రికవరీ చేసి ఆ ఇద్దరిని కూడా కోర్టుకి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క వెహికల్స్ని వారి ఇళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళ ఇద్దరితో పాటుగా వీళ్ళకి మరో 2 మైనర్ అబ్బాయిలు కూడా వాళ్ళకి సహకరించారు. వీళ్ళ గ్రూప్లో ఉన్నారు. ఆ 2 మైనర్స్ వ్యక్తులు అయినందున వాళ్ళని సెపరేట్గా వాళ్ళకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ తదుపరి ఆ 2 బైక్స్ యొక్క ఓనర్షిప్ పర్టికులర్స్ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళని కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఇంకొక పర్సన్ పేరు కృష్ణ అండ్ జస్వంత్ గౌడ్, బొడ్డే జస్వంత్. వీళ్ళకి ఇంకా ప్రీవియస్ హిస్టరీ ఉంది, వంశీకృష్ణ మీద ప్రీవియస్ హిస్టరీ ఉంది. అది కూడా విచారణ చేసి చెప్తాను. For more videos like this, subscribe Big TV channel.